ఇంటికి యజమాని పురుషుడు అంటారు, కానీ నిజానికి మహిళనే అసలైన యజమాని. ఆమె విద్యావంతురాలు, ఆరోగ్యవంతురాలు, గుణవంతురాలు అయితే కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా చక్కదిద్దగలుగుతుంది. మన చుట్టూ ఎంతమంది స్త్రీలు మగవారు సరిగ్గా లేకపోయినా, చెడు అలవాట్లకు బానిసైనా, పంటి బిగువున ఇంటిని ఒంటి చేత్తో చక్కదిద్దుకుంటూ రావట్లేదు చెప్పండి. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటారు, కానీ నిజానికి వీరు చేసేది అంతకు మించి. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు వాళ్ళు తీసుకోగా లేని తప్పు మేము తాగితే తప్పేంటి, స్మోకింగ్ చేస్తే తప్పేంటి అంటారు, కానీ నిజానికి చక్కదిద్దాల్సిన వాళ్లే తప్పుదారి పడితే ఎలా? అయినా వాటి వల్ల ఆరోగ్యం మీద దుష్ప్రభావం పురుషులలో కంటే స్త్రీలలో ఇంకా చాలా ఎక్కువ. అది గుర్తుంచుకోండి ముందు. స్త్రీ అంటేనే సృష్టించేది, అలాంటిది దానికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితులలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ, ఇతరులకు కానీ హాని చెయ్యాలి, అంతం చెయ్యాలి అన్న తలంపే రాకూడదు. ఇది మహిళ అన్న పదానికే కళంకం. ఈ మధ్య అలాంటి వార్తలు వినాల్సి రావడం ఎంతో బాధాకరం. ఒక తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, కొడుకుగా అమ్మాయిని, అక్కని, చెల్లెను, ఆవిడను, అమ్మను గౌరవించాల్సిన కనీస బాధ్యత ప్రతి పురుషుడిది. పట్టుదలతో, వ్యక్తిత్వంతో కుటుంబాన్ని, సమాజాన్ని చక్కదిద్దే ప్రతి మహిళకు ఇవే నా జోహార్లు. హ్యాపీ ఉమెన్స్ డే ప్రతిరోజు.